హలో ఫ్రెండ్స్, మా బాబు అయితే టికెట్ పాకెట్ తన ప్యాంట్కి కుట్టమని చెప్పి అడిగాడు. నేనైతే పొడుగు 7.5 ఇంచు తీసుకున్నాను, వెడల్పు 6 ఇంచులు తీసుకున్నాను. అలాంటివి 2 బిట్లుగా తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేశాను. స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూడండి, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఈజీగా మనము ప్యాంట్స్కి టికెట్ పాకెట్ అనేది మనం కుట్టివచ్చు. మా వాళ్ళకి పైన ఈ విధంగా సన్నగా కొంచెం పట్టీ అనేది కుట్టుకోవాలి. ఈ విధంగా పట్టీని స్టిచ్చింగ్ చేసుకోవాలి. పట్టీని స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఆ పట్టీ పైన ఇంకొక స్టిచ్చింగ్ అనేది టాప్ స్టిచ్ అనేది మనం వేసుకోవాలి. చూడండి, టాప్ స్టిచ్ వేసిన తర్వాత నేను దీన్ని ఒక జోబీలాగా రెడీ చేస్తాను. చూడండి, 3 వైపులా మనం కుట్టిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన దాన్ని మనం తిరగదిప్పాలి. తిరగదిప్పిన తర్వాత ఒక సంచిలాగా తయారైంది. చూడండి, దీన్ని మనం ఈ ప్యాంట్కి అటాచ్ చేయాలి. ఈ విధంగా ప్యాంట్కి లోపల భాగంలో పెట్టి, కన్ఫ్యూజ్ కాకుండా వీడియో చూడండి, మీకు అర్థమవుద్ది. మీ పిల్లలకు కూడా మీరు ఇలాగే స్టిచ్చింగ్ చేసి ఇవ్వచ్చు. టికెట్ పాకెట్ అనేది చాలా అవసరం. మనము రెడీమేడ్ ప్యాంట్స్ కొన్నప్పుడు మనకు రెడీమేడ్ ప్యాంట్స్కి ఈ టికెట్ పాకెట్ అనేది రాదు. అలాంటప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ ప్యాంట్కి ఈ విధంగా మనం ఈ పాకెట్ని పెట్టి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్చింగ్ అనేది చేయాలి. చూడండి, స్టిచ్చింగ్ చేశాను. ఇదిగోండి, జోబీ రెడీ అయిపోయింది. చూడండి, అసలు బయటికి ఏమీ కనపడటమే లేదు. మనం ఏ కలర్ క్లాత్ వేసినా మనకి బయటికి అనేది కనపడదు. తర్వాత మనం ఈ విధంగా మార్కర్తో ఒక గుర్తు అనేది పెట్టుకొని అక్కడ ఈ ప్రెస్సింగ్ బటన్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. దీంట్లో మనం డబ్బులు కానీ ఫోన్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు. ఈ టికెట్ పాకెట్ అనేది ఈ ప్యాంట్స్కి, మగవాళ్ళ ప్యాంట్స్కి చాలా అవసరం. మీ పిల్లలకు కానీ మీ హస్బెండ్స్ కానీ ఎవరికన్నా మీకు అవసరం ఉంటే తప్పకుండా ఈ వీడియో చూసి మీరు వాళ్ళకి స్టిచ్చింగ్ చేసి ఇవ్వండి. ఈ వీడియో చాలా యూస్ఫుల్ వీడియో అండి, మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మగవాళ్ళ టైలర్ దగ్గరికి తీసుకెళ్తే ఇలాగా టికెట్ పాకెట్ పెట్టేయమని చెప్పి వాళ్ళు 100 రూపీస్ లేకపోతే 150 రూపీస్ అన్న ఛార్జ్ చేస్తారు. ఇలాగే మనం ఇంట్లో ఈజీగా ఈ వీడియో చూసి మనం స్టిచ్చింగ్ అనేది చేసేయవచ్చు. చూడండి, రెడీ అయిపోయింది. ఎంత ఈజీగా నేను స్టిచ్చింగ్ అనేది చేశాను. చూడండి, బయటికి అసలు ఏమీ కనపడటం లేదు. చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.